హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ కీని అయితే ఎన్నో రోజుల నుండి ఎదురు చూడంగా ఈ రోజు అయితే మనకు వెబ్సైట్లోకి అందుబాటులోకి అయితే రావడం అయితే జరిగింది మిత్రమా. సో ఈ ఫైనల్ కీని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మార్క్స్ని ఒకసారి చెక్ చేసుకోండి, ఏమన్నా చేంజ్ అయినాయా లేదా అనేది. సో అదేవిధంగా ఇక్కడ మీకు జిఆర్ఎల్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్స్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను ఇక్కడ. సో జిఆర్ఎల్ కూడా ఒక వారం రోజులలో సో ఇది కూడా మనకి ఇక్కడ అందుబాటులోకి వచ్చేస్తుంది. ఈ యొక్క స్పేస్లో ఇక్కడ జనరల్ ర్యాంకింగ్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనకు వెబ్సైట్లో అది అందుబాటులోకి రాబోతుంది. ఒక వారం రోజులు అయితే ఓపిక పట్టండి. సో ఆల్మోస్ట్ వారం రోజుల్లో దాన్ని అప్లోడ్ చేసే ప్రయత్నంలో అయితే విద్యాశాఖ అధికారులు అయితే ఉన్నారు. రైట్, ఇక ఫైనల్ కీని మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఈ యొక్క లింక్ని కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అన్నింటిలో నేను షేర్ చేయడం జరిగింది. మన యొక్క కామెంట్ సెక్షన్లో కూడా ఈ యొక్క లింక్ని నేను షేర్ చేస్తాను. మీ యొక్క ఫైనల్ కీని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మార్క్స్లో ఏమన్నా ఇబ్బంది ఉందా అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చూడండి. ఏమన్నా ఈ ఫైనల్ కీలో కూడా తప్పిదాలు ఉంటే దాన్ని కూడా ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫైనల్ కీని మీరు వెబ్సైట్ చాలా బిజీగా ఉంది. సో ఇప్పుడే రావడం జరిగింది, ఓపెన్ అవుతుంది. కొద్దిగా ఓపిక్గా ఉండండి. అందరూ ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల సైట్ అనేది బిజీగా వస్తుంది. సో తప్పకుండా ఇది ఓపెన్ అవుతుంది. ఒక 2-3 టైమ్స్ మీరు ట్రై చేయండి, తప్పకుండా ఫైనల్ కీ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఫైనల్ కీని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఏమైనా చేంజ్ అయిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, యాడ్ స్కోర్స్ ఉన్నాయా అనేది చూసే ప్రయత్నం చేయండి. నేను కూడా మీకు అది డౌన్లోడ్ చేసి నేను మీకు పంపించే ప్రయత్నం కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. మీకు ఏ అప్డేట్ అయినా మిత్రమా ఫాస్ట్గా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయబడుతుంది. సో ఈ యొక్క అప్డేట్ని కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మనమే ముందు షేర్ చేయడం కూడా జరిగింది. ఒక 5 minutes క్రితమే మనకు అప్లోడ్ అవుతున్న విషయం తెలిసింది, బట్ గ్రూప్లో మెసేజ్ పెట్టలేదు. మళ్ళీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల మళ్ళీ అది ఆగిపోతే మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తారా రాలే కదా అని. సో అందుకనేసే ఆ యొక్క మెసేజ్ని కూడా టైప్ చేసి నేను పక్కకు పెట్టడం జరిగింది. సో అంటే మళ్ళీ మీకు షేర్ చేయలేదు నేను వాట్సాప్ గ్రూప్లో. సో డిఎస్సి ఫైనల్కి విడుదల అని మాత్రము ఫస్టే టైప్ చేసుకొని నేను పెట్టుకోవడం జరిగింది. సో వచ్చిన వెంటనే లింక్ అక్కడ పేస్ట్ చేసి నేను మీకు షేర్ చేయడం అనేది జరిగింది. గమనించే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మనము ఓపెన్ చేసుకున్నట్లయితే రైట్, ఇది ఓపెన్ అవుతుంది. సైట్ చాలా బిజీగా ఉంది. సో వచ్చే ముందే సో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, టైప్ చేసుకుని నేను రెడీగా ఉన్నాను. సో వచ్చిన తర్వాతనే పెడదామనేసి అందుకనేసే ముందుగా నేను ఆ యొక్క మెసేజ్ని నేను మీకు ఫస్ట్ షేర్ చేయలేదు. వచ్చిన తర్వాతనే ఆ యొక్క లింక్ని షేర్ చేసి నేను మీకు చెప్పే ప్రయత్నం అనేది చేశాను. గమనించండి. రైట్, ఇక్కడ చూడండి ముఖ్యంగా మిత్రమా, ప్రతి ఒక్క అప్డేట్ మిత్రమా. సో ఈ విధంగా మీకు సెషన్ వైజ్ అనేది ఈ విధంగా ఉంది. మీకు ఏ సెషన్లో అయితే మీకు ఏ సెషన్లో ఎగ్జామ్ రాశారో ఆ సెషన్కి సంబంధించినటువంటి హెచ్జిటి పేపర్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చును. సో అదేవిధంగా జిఆర్ఎల్ మిత్రమా, తప్పకుండా జిఆర్ఎల్ కూడా వారం లోపు అంటే అప్లోడ్ చేస్తామని చెప్పారు. ఒకవేళ వారం కాకుండా 10 days వేసుకోండి. సో మనకు 10 days అయినా ఇబ్బంది లేదు, కానీ ఆ 10 days లోపు వస్తే కొద్దిగా మనకు జాబ్ వస్తుందా లేదా అనేది క్లియర్ అవుతుంది. సో ఆ జిఆర్ఎల్ అనేది తొందరగా రావాలని కోరుకుందాం. దాదాపుగా వారం లోపే మేము చేస్తామన్నారు. సో కీలాగా మళ్ళీ లేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. కాబట్టి సో నేనేమంటున్నానంటే సో అన్నీ మీడియం వైజ్ ఉన్నాయి. సో మీకు కావాల్సిన ఏ సెషన్లో రాశారో ఆ సెషన్కి సంబంధించిన ఈ సెకండరీ గ్రేడ్కి సంబంధించి కీని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా V1 అనే ఆప్షన్ని మీరు ఓకే చేసినట్లయితే అది డౌన్లోడ్ అవుతుంది మిత్రమా. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మొబైల్లో కూడా డౌన్లోడ్ అవుతుంది, ఏమి ఇబ్బంది పడకండి. సో ఒక విషయాన్ని అయితే గమనించండి మిత్రమా, అక్కడ ఉన్న సమాచారాన్ని తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఏదో ఊహించి మాత్రం నేను సమాచారం చెప్పలేదు. అదొకటి గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. చాలామందికి ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది. సో దాన్ని నేను అర్థం చేసుకోగలుగుతాను. సో అందుకనేసే మీకు ఎప్పటికప్పుడు సపోర్ట్గా ఉండే ప్రయత్నం కూడా చేశాను. డిఎస్సి ఎగ్జామ్ టైంలో కావచ్చు, డిఎస్సి ఎగ్జామ్ అయిన తర్వాత కావచ్చు, మీకు ఏం మిస్టేక్స్ ఉన్నా ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి కావచ్చు. సో అవన్నీ నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేశాను. గమనించండి. సో మిత్రమా, ఇగో కీ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. మీకు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. ఇక్కడ ఆబ్జెక్షన్ పెట్టారో అవి చేంజ్ చేయాలా లేదా ఏమనేది చూసే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి మిత్రమా. సో ఇది కీకి సంబంధించిన అప్డేట్. ఇంకే అప్డేట్స్ ఉన్నా నేను మళ్ళీ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మిత్రమా. కీ లింక్ను ఓపెన్ చేసుకోండి, అయిపోతుంది. మీకు అన్ని అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు అందించబడతాయి. మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.